హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఓపెన్ జిమ్ల నిర్వహణ లోపంతో అధ్వానంగా తయారయ్యాయి. ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న ఓపెన్ జిమ్ చెత్తా చెదారంతో పేరుకుపోయింది. ప్రహరీ గోడ కొన్ని చోట్ల కూలిపోవడంతో తాగుబోతులు పోక్రీలకు పార్కు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఫుట్పాత్ కూడా ధ్వంసమైందని, అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. జిహెచ్ఎంసీ అధికారులు పచ్చదనాన్ని పెంపొందించేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్క కాలనీలో కూడా ఉద్యానవనాలను, అది కాకుండా ఉద్యానవనాలతో పాటు ఓపెన్ జిమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆనంద్ నగర్ కాలనీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక పార్క్ దగ్గర ఉన్నాము. ఇందులో ఈ పార్క్లో అయితే ఓపెన్ జిమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీనికి సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ పార్క్ మొత్తం కూడా అధ్వానంగా మారిందని చెప్పుకోవచ్చు. చుట్టూ మొత్తం కూడా చెత్త కుప్పలు, వ్యర్థ పదార్థాలతోనే ఈ పార్క్ అంతా కూడా నిండిపోయింది. ఇక్కడ ఏ మాత్రం కూడా పచ్చదనం అయితే కనబడట్లేదు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం నిర్మాణ వ్యర్థాలు కావచ్చు, చెత్త వ్యర్థాలు అన్నీ కూడా ఇక్కడే కుప్పలు కుప్పలుగా తెచ్చి వేయడం జరిగింది. దీనికి ఎలాంటి సరైన నిర్వహణ లేకపోవడం వల్లనే దీని పరిస్థితి ఈ విధంగా ఉంది అంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ప్రహారీ కూడా చూసుకోవచ్చు. సగం వరకు కూడా అక్కడక్కడ ప్రహారీ మొత్తం కూడా కూలిపోయి ఉంది. ఆ ప్రహారీ గోడ కూడా కూలిపోవడంతో ఇది ఎవరైతే ఉంటారో అసాంఘిక కార్యకలాపాలకి ఇది అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం ప్రహారీ గోడ కూలిపోవడంతో మొత్తం కూడా ఇక్కడ తాగే వాళ్ళు వచ్చి ఈ మందు సీసాలు అన్నీ కూడా ఇక్కడే వదిలేసి ఇక్కడే తాగి దీన్నంతా కూడా అధ్వానంగా చేశారని చెప్పుకోవచ్చు. ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సరైన నిర్వహణ లేకపోవడంతో స్థానికులు ఎవరు కూడా ఈ పార్క్లోకి అంటే జిమ్ చేసుకోవడానికి కూడా రావట్లేదని చెప్తున్నారు. అదే కాకుండా ఈ చెత్త చెదారంతో దుర్వాసన వెదజల్లుతుందని చెప్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఎన్నో కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్క కాలనీలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఉద్యానవనాలను, అంతేకాకుండా ఓపెన్ జిమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, పెద్దవాళ్ళు సేద తీరేందుకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి. కానీ అన్ని కోట్లు ఖర్చు చేసి ఇలా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అయితే అన్ని కోట్ల రూపాయలు అంటే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అన్నట్టుగా స్థానికుల నుంచి అయితే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒక పక్క చెత్త చెదరంతో మధ్యలో అంటే వాకింగ్ ట్రాక్ ని, ఫుట్ పాత్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రాక్ అంతా కూడా ఎక్కడికక్కడ పగిలిపోయి ఉంది. చెత్త చెదరంతా ఈ ట్రాక్ అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడే అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవట్లేదని అయితే స్థానికులు చెప్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించి అధికారులు స్పందించి ఈ పార్క్ కి అంటే మళ్ళీ పునరుద్ధరించి దీనికి సంబంధించి మళ్ళీ పచ్చదనాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలని, ఈ పార్క్ ని మళ్ళీ క్లీన్ గా చేసి అధికారులు అందరూ కూడా అధికారులంతా కూడా స్థానికులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అయితే స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.